ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, ఇదైతే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనకి ఒక 5వ మెట్టు దగ్గర మనకైతే టెంపుల్ అయితే ఉండడం జరిగింది. అక్కడ కనబడుతుంది కదా, ఆ దారిని అయితే మనం అయితే వెళ్ళాలి. అక్కడ లోపలికి వెళ్ళాక సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. హాయ్ అండి, ఈరోజు అయితే మనం తిరుమల శ్రీవారి మెట్టు నడక దారిని అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి శ్రీవారి మెట్టు కాడికి మేము వచ్చినటువంటి బస్ అండి. అదైతే ఫ్రీ బస్సే. తిరుపతి నుంచి అయితే మనకి శ్రీవారి మెట్టు కాడికి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు అయితే ఉంటుంది. అదైతే ఫ్రీ బస్సే అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం లగేజ్ ఇచ్చామంటే మనకు కనపడుతున్నటువంటి ఆ లారీలో మనకైతే తిరుమల పైకి అయితే బ్యాగ్ను అయితే పంపించడం జరుగుతుంది. ఆ బ్యాగ్ వచ్చేసి మనం పైకి వెళ్ళాక అక్కడైతే కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ బ్యాగ్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలనే విషయం కూడా మీకైతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, లాస్ట్లో చూడండి. ఇప్పుడు శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళే భక్తులకి ఏమంటే మనకి కిందనే వాళ్ళతో టోకన్స్ ఇస్తారు. కానీ 1200 మెట్టు దగ్గర మనమైతే స్కాన్ అనేది చేపించుకోవాలి. అప్పుడైతేనే ఆ టికెట్ అనేది వ్యాలిడ్. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, మేమైతే ఒక 20 to 30 స్టెప్స్ అయితే ఎక్కామండి. ఇక్కడికి ఎక్కాక ఇక్కడైతే ఒక కౌంటర్ చూపిస్తుంది. ఇప్పుడైతే ఈ కౌంటర్ దగ్గర ఎలాంటి టికెట్స్ కానీ ఏం కానీ జారీ చేయట్లేదు. మనకి ఎస్ఎస్టీ టికెట్స్ అయితే ఫస్ట్ స్టెప్ కంటే ముందే మనకైతే వాళ్ళు ఇస్తున్నారు. మనమైతే మర్చిపోకుండా మన ఆధార్ కార్డు కానీ ఏదైనా గవర్నమెంట్ ఐడి అనేది తీసుకెళ్లి మనమైతే టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టోకెన్ ని మళ్ళీ మనం 1200 స్టెప్స్ దగ్గర స్కాన్ చేయాలి. మేమైతే ఇప్పటికి ఒక 100 స్టెప్స్ అయితే ఎక్కామండి. ఇక్కడ వచ్చి కూర్చున్నాను, కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను కొద్దిసేపు. తర్వాత ఇప్పుడైతే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి, నడిచి వెళ్ళే వాళ్ళు కూడా కనపడుతున్నారు. యాక్చువల్గా అయితే మేము వెళ్ళింది వచ్చేసి February 14th అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, 300 స్టెప్స్ అయితే ఎక్కడం జరిగింది. ఇక్కడ చూడండి, కోత అయితే ఉంది కదా, అక్కడ కనపడుస్తుంది మీకు. నేనైతే చూపించాను చూడండి. అక్కడి నుంచి కొద్దిగా ముందరకు వచ్చామంటే ఇక్కడ ఈ మండపం అయితే ఉంటుంది. ఈ మండపం దగ్గర కొద్దిసేపు అయితే విశ్రాంతి తీసుకున్నాము. ఇప్పుడుకైతే మనము దగ్గర ఒక 420 స్టెప్స్ అయితే మనం వచ్చామండి. ఇదే ఫస్ట్ మండపం. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ అయితే బయలుదేరాము. మనకైతే వాటర్ బాటిల్స్ అనేది ప్లాస్టిక్ అయితే అలో చేయరండి. స్టీల్ బాటిల్స్ అలాంటివి అయితే అలో చేస్తున్నారు. కాకపోతే మనకి ప్రతి ఒక్క 50 స్టెప్స్ కి అలాగ ట్యాప్స్ అయితే ఉన్నాయండి, కుళాయిలు. అక్కడైతే మనం వాటర్ అయితే పట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ఏదైనా ఫుడ్ తీసుకెళ్ళినా కూడా అక్కడ కూర్చొని అయితే తినచ్చు. కాకపోతే చూసుకోవాలి, అక్కడ మంకీస్ అలాంటివి లేవు అన్నప్పుడే మీరైతే ఫుడ్ అనేది ఓపెన్ చేయాలి, లేదంటే మంకీస్ వచ్చి తీసుకెళ్ళిపోతాయి. అదే విధంగా చూడండి, ఇప్పుడు అటుపక్క దిగే వాళ్ళు దిగుతున్నారు, ఇటుపక్క ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, మనమైతే దగ్గర ఒక 500-600 స్టెప్స్ అయితే ఎక్కామండి. అక్కడ చూడండి, చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా ఎక్కుతున్నారు. మనకి ఈ శ్రీవారి మెట్టు మార్గం అనేది ఒక 2.1 కిలోమీటర్ అయితే ఉంటుంది. 2380 స్టెప్స్ అయితే ఉంటాయండి పైకి ఎక్కడానికి. అందులో మనమైతే ఇప్పటికి ఎన్ని స్టెప్స్ ఎక్కామంటే ఒక 640 స్టెప్స్ అయితే ఎక్కాము. ఇక్కడైతే మనకి మరుగుదొడ్లు కూడా ఫ్రీగానే ఉంటాయండి, అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఫ్రీ టాయిలెట్స్ అవైలబిలిటీలోనే ఉన్నాయి. 700 స్టెప్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటికైతే 700 స్టెప్స్ అయితే మనం నడవడం జరిగింది. ఇంకా 1680 స్టెప్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడుకైతే మనం 800 స్టెప్స్ అయితే ఎక్కామండి. ఇంకా మనకైతే ఎన్ని స్టెప్స్ రిమైనింగ్ ఉండదు అనేది కూడా అక్కడైతే రాసున్నారు. ఇక్కడ చూడండి, చాలా మంది అయితే 800 స్టెప్స్ ఎక్కాక రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా ఇక్కడైతే రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ రిమైనింగ్ స్టెప్స్ అనేది ఎక్కుతున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మనం అయితే 800 స్టెప్స్ ఎక్కాం కదండి, ఇంకొక 400 స్టెప్స్ ఎక్కంగానే అక్కడికైతే మనకి టికెట్ కౌంటర్ అనేది స్కానింగ్ అనేది అవుతూ ఉంటుందండి. మనం ఏవైతే టికెట్స్ అనేది కింద తీసుకున్నామో అవైతే ఇక్కడ 1200
దగ్గర ఖచ్చితంగా మనం అయితే స్కాన్ అయితే చేపించుకోవాలండి. చూడండి ఇప్పుడైతే మనం 1200 స్టెప్స్ దగ్గరకైతే వచ్చాము. ఇక్కడైతే 3 లైన్స్ అయితే ఉంటాయండి. కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడే వాళ్ళైతే మనకి స్కానింగ్ కౌంటర్స్ అయితే పెట్టున్నారు. మీరు ఏ లైన్‌లో ఎళ్ళినా గూడా అక్కడైతే ఎళ్లి కలవచ్చు. అలాంటి ఇబ్బందైతే లేదు. మీరైతే ఇక్కడ ఖచ్చితంగా స్కానింగ్ అయితే చూపించుకోవాలండి. చేపించుకోవాలి. అదే విధంగా శ్రీవారి మెట్టు అనేది పొద్దున్నే మనకు 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకైతే అలో చేస్తున్నారు. మనకైతే ఇక్కడ 3000 టోకెన్స్ అయితే ఇస్తున్నారు. పొద్దున నుంచి ఆ రోజుకి. మనం ఫస్ట్ ఊరెళ్తే ఓళ్ళకే మనకైతే టోకెన్స్ వస్తాయండి. 3000 టోకెన్స్ కానీ అయిపోయినాయంటే టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఎవరైనా తిరుమలకి నడకదారిన ఎళ్ళాలనుకుంటే శ్రీవారి మెట్టు దారిన మీకు టికెట్స్ కావాలనుకుంటే మీరు పొద్దున్నే ఎళ్ళండి. ఒకవేళ టికెట్స్ అయిపోయినాయంటే ఆ రోజుకి ఇవ్వరు. తర్వాత నెక్స్ట్ డేకే. కాబట్టి మీరైతే అది చూసుకొని ప్లాన్ చేసుకొని ఎళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇదే అండి స్కానింగ్ కౌంటరు. ఇక్కడ స్కాన్ చేపించుకున్నామంటే తర్వాత అయితే ఎలాంటి చెక్ అయితే ఉండదండి. అదే ఆ టోకెన్ అయితే మనకైతే దర్శనానికైతే మనల్ని అలౌ చేస్తారు పైకెళ్ళాక. ఇప్పుడైతే చూడండి ఇక్కడ మీకైతే నేను చూపిస్తున్నాను ఆ తిరుమల కొండని. అదే విధంగా ఇప్పుడు నేనైతే అక్కడ జస్ట్ సెల్ఫీ లాగా వీడియో అయితే తీసుకోవడం జరిగింది. అక్కడైతే చాలామంది ఫోటోస్ అయితే దిగుతున్నారండి. ఆ తిరుమల కొండకి అపోజిట్‌లో చూడొచ్చు మీరక్కడ. అక్కడే నేను గూడా ఇది వీడియో అయితే రికార్డ్ చేశాను. అక్కడైతే చూడండి చాలా పచ్చగా చాలా బాగుంది గదా! తిరుమల కొండ అనేది కూడా. అక్కడి నుంచైతే మేము ఇప్పుడు బయలుదేరామండి పైకెక్కడానికి. ఇప్పుడైతే మేము పైకెక్కడానికి బయలుదేరాం కదా! ఇప్పుడు మేమైతే కొద్ది దూరం ఎళ్ళాము. అక్కడెళ్ళాక కొద్ది దూరం ఎళ్ళాక అక్కడి నుంచైతే నేను మీకు ఈ వీడియో అనేది రికార్డ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే చూడండి మనకి షాప్స్ అనేటివి ఏమీ లేవండి. కింద నుంచి పై వరకు కూడా 2.1 కిలోమీటర్స్ కూడా ఎలాంటి షాప్స్ అయితే లేవు. కాకపోతే కొంతమంది తెచ్చి అక్కడ కొన్ని ఫ్రూట్ జ్యూస్‌లు అలాంటివైతే తెచ్చి అమ్ముతున్నారు. అవైతే మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే మనం దగ్గర మనమైతే 2100 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసామండి. మనమైతే పైకొచ్చేసాము. ఇక్కడైతే మనమైతే 2100 స్టెప్స్ అనేది కాదండి. యాక్చువల్‌గా మనకి స్టెప్స్ అనేది 2380 స్టెప్స్ వరకైతే ఉంటాయి. ఇదైతే 2.1 కిలోమీటర్స్ అండి. మేమైతే దగ్గర ఒక 1.5 అవర్ అయితే ఎక్కాము. యాక్చువల్‌గా పైకెక్కడానికైతే మాకు 1.5 గంట అయితే పట్టింది సమయం అనేది. అదే విధంగా మాకు దర్శనానికి గూడా ఒక 5 అవర్స్ అయితే పట్టిందండి దర్శనానికి వెళ్ళడానికి గూడా. ఇప్పుడైతే ఇక్కడికొచ్చాం గదా! మనమైతే ఆల్మోస్ట్ పైకైతే ఎక్కేసాము. ఇక్కడే కొద్ది దూరం ఒక 500 మీటర్స్ ఎళ్ళామంటే రైట్ హ్యాండ్ సైడే మనం బ్యాగ్స్ అయితే ఏవైతే కింద డ్రాప్ చేసామో ఆ బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చండి. ఆ ఏరియా వచ్చేసి ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ వీడియోలోని మీకైతే లాస్ట్‌లో వస్తది ఆ ఏరియా ఎక్కడనేసి. అవైతే మనకి చూడండి ఎక్కడనేది చూపిస్తాను ఈ వీడియోలోని. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇప్పుడు మీకు కనపడిస్తుంది కదా! ఆ ఏరియాలోనే అండి. అక్కడే అండి రైట్ హ్యాండ్ సైడ్ మనమైతే ఎళ్లి బ్యాగ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. తీసుకోలా ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఇంకొక వీడియో కలుస్తా ఉంటా. బై.